ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్ దీంట్లో ఇంకొక పాయింట్, ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలు కూడా దానిపైనే ఫోకస్ పెడుతున్నారు కానీ నిజంగా వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు గ్రహిస్తున్నారంటారా? ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను. నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం అనే ప్రాంతంలో 3 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. నాకు నా వ్యవసాయ క్షేత్రంలో పనులు చేయడానికి ఎవరు దొరికేవాళ్ళు కాదు. అల్టిమేట్గా ఫైనల్గా వెస్ట్ బెంగాల్ నుంచి జనాలను తెచ్చుకొని ఇక్కడ మేము నాట్లు వేయించుకున్నాం. ఊడ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళే అవసరం, మళ్ళీ కుప్పలు నూర్చేటప్పుడు కూడా వాళ్ళు కావాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా లేకుంటే మెకనైజేషన్కి వెళ్ళాలి. సో ఈ విధమైన పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు మనం ప్రజలు దీంట్లో ఉన్నారంటున్నా, ఒకవైపు వాళ్ళు దొరకట్లేదు. అదేవిధంగా ఇంతమంది ఇంజనీర్లు తయారవుతున్నారు, ఇంతమంది కాలేజీల నుంచి పాస్ అవుతున్నారు, కానీ వాళ్ళకు ఉపాధి లేవు. దానికి కారణం ఏంటంటే కావలసిన నైపుణ్యాలు లేవు అంటున్నారు. మరి నైపుణ్యాలు ఎందుకు నేర్పించట్లేదు మనం? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు వచ్చే ఎలక్షన్లో ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. మనకు కావాల్సింది దార్శనికత్వం, విజనరీ లీడర్షిప్ కావాలి మనకంటే. భావి తరాలు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించే వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. ఆ పదవుల్లో కనుక కూర్చుంటే వాళ్ళు ఎలక్షన్ల గురించి ఆలోచించరు. మేము అందుకనే చెప్పాం, జై భారత్ నేషనల్ పార్టీ ఒకసారి మీరు కనుక అవకాశం ఇస్తే వచ్చేసారి మేము క్యాంపెయినింగ్ చేయమని. నో క్యాంపెయినింగ్. ప్రభుత్వం చేసే విధానాలే దానికి ప్రచారం కావాలి. మళ్ళా 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా వచ్చి మేము ఇది చేస్తామంటే 5 సంవత్సరాల్లో ఏం చేశారు? మరి క్యాంపెయినింగ్ ఉండకూడదు. రూలింగ్ పార్టీకి క్యాంపెయినింగ్ ఉండకూడదన్న నియమం కూడా రావాలి. అప్పుడు వీళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు. సో ఆ విధమైన ఎలక్షన్ సంస్కరణలు కూడా చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఈ ఓటర్ లిస్టు ఇవన్నీ కూడా చాలా గొడవ జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మీరు బీహార్లో జరుగుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్టు, చాలామంది సడన్గా ఒక 6 నెలల్లోనే మహారాష్ట్రలో చూసుకుంటే సుమారుగా 52 లక్షల మంది కొత్త ఓటర్లు రావడం, ఇవన్నీ కూడా ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వర్కింగ్ కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. ఈవీఎంల మీద కూడా చాలామంది డౌట్లు వ్యక్తం చేస్తున్నారు, కానీ నా వ్యక్తిగతంగా ఈవీఎంలను ట్యాంపర్ చేయలేం. కానీ కొన్ని సందర్భాలు ఏవైతే వినిపిస్తున్నారో ఆ సందర్భాలను బట్టి ఒక్కోసారి డౌట్ కూడా కలుగుతుంది. సో ఈ విధంగా ఈవీఎంల మీద ఉన్న డౌట్లను కూడా మనం తొలగించాలి. కాబట్టి రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీలకు అతీతంగా రాజ్యాంగంలో ఇచ్చిన ఏదైతే వాళ్ళ నుంచి మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్ను నెరవేరుస్తూ వెళ్ళగలగాలి. రాజకీయ ప్రభావాలు వాళ్ళ మీద ఉండకూడదు అన్నది కూడా ప్రజలు కోరుకుంటున్న ప్రధానమైన అంశం.